టికెట్లు మాకు ఇచ్చి మాకు సముచిత స్థానం మీరు కల్పించండి. అప్పుడు మీరు అడగండి ఈ జాతి మాకు పనిచేయండి అని మేము పనిచేస్తాం. లేని పక్షంలో మాకు టికెట్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఒకటే పనిచేస్తారు. లేకపోతే అక్కడ మీకు టికెట్ మీరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా మేము అడిగిండేది 20, అడిగిండేది 3 ఎంపీ స్థానాలు. మీరు ఇయ్యని పక్షంలో మేము 100 ఎమ్మెల్యే స్థానాలు ఎక్కడెక్కడ మేము పోటీ చేస్తాం అనేది లిస్టు కూడా వాళ్ళకి ఇచ్చాం. తర్వాత 13 పార్లమెంటు స్థానాలు మేము ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నాం కూడా ఇచ్చాం. మాకు మమ్మల్ని మీరు క్యాండిడేట్లు చేయకపోతే మేమే క్యాండిడేట్లు ప్రకటించుకొని 100 ఎమ్మెల్యే స్థానాలు 13 ఎంపీ స్థానాల్లో మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయడానికి రెడీ అయ్యామనే ఒక సిద్ధాంతంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా ఇక్కడ మాకు పాపులేషన్ డీల్ చేసే పరిస్థితి చూపించాం. తప్పకుండా కనీసం మేము డిఎన్టీటీ 3000 ఓట్లు ప్రతి ఒక్కరు చేస్తాం. అట్లా నీకు 100 స్థానాల్లో 3 చేస్తుంది, అక్కడ 3 లక్షలు తేడా వస్తుంది. ఇంకా కొన్ని స్థానాల్లో ఇంకా మా వాళ్ళు బలంగా ఉన్నారు. ఇక్కడే ఆలూరులో ఇప్పుడు అర్జున్ నిలబడితే కనీసం 20,000 ఓట్లు చీల్చుతాడు. ఇలాగే ఇట్లా ప్రతి ఒక్కరు మంత్రాలయం కావచ్చు, నేను పత్తికొండలో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నాం. తప్పకుండా ఈసారి ఎలక్షన్ లో వాల్మీకి పోయేలోకి ఆ దమ్మేందో చూపిస్తాం. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మీరు మోసం చేసింది చాలు, ఇక మాకు న్యాయం చేయండి అనే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడి నుంచే ఈరోజు మా ఆ రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభిస్తూ ప్రతి ఒక్క వాల్మీకి పోయలు, బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మనల్ని ఎలా మోసం చేస్తున్నారనేది మీరందరూ కూడా తెలుసుకొని మేము ఈరోజు యుద్ధానికి ముందుకొచ్చాం. మీరందరూ కూడా మాతో పాటు కలిసి రావాలని, మన లక్ష్యాలు, మన ప్రాంత అభివృద్ధి, మన ఒక అభివృద్ధి మనతోనే సాధ్యం కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని, మాతో పాటు కేవలం బోయల ఓట్లే కాదు, ఇక్కడ మాతో పాటు మిగతా బీసీ ఓట్లను కూడా మేము సాధించుకుంటాం. వాళ్ళని కూడా మాతో పాటు కలుపుకోపోయి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు కూడా మాతో పాటు తీసుకొని తప్పకుండా చీల్చడానికి ఈ యొక్క ప్రభుత్వాలు, అది ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎవరైతే మమ్మల్ని విశ్వసిస్తారో వాళ్ళని తప్పకుండా గద్దెని ఎక్కడించుకోకుండా చేసే పరిస్థితి ఈసారి వస్తుందని తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించాలని, ప్రతి ఒక్క వాల్మీకి పోయేడు, బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మాకు సహకరించాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాల్మీకి.